ఇవాళ నా జర్నలిస్ట్ మన జర్నలిస్ట్ బ్యాచ్లోనే ఫనీ ఫోన్ చేశారు. మీడియా షోలో చూడలేదంట, ఒక జనరల్ షోలో చూస్తే ఆవిడ పక్క సీటో ముందు సీటో ఒక లేడీ కూర్చుందంట. 2 గంటలు అమ్మాయి సీట్లో ఆల్మోస్ట్ పొరులుతూనే ఉందంట. అలా చూసిన తర్వాత ఇంకా రిపోర్ట్ ఎందుకండి సినిమాకి, ఏం రిపోర్ట్ చెప్పాలి, ఎందుకు ఏంటండి, అలా ఉంది సినిమా, మ్యాట్ 3కి ప్రిపేర్ అయిపోండి అని చెప్పాడు. అలా ఫోన్ చేశారు. అది ఏదైనా సీక్వెల్లో వేయటం అది మా ఫార్మాలిటీ వేసాం, కానీ మీరు చెప్పండి 3 తీయచ్చా లేదా? ఈసారి కళ్యాణ్ పెళ్ళి. ఇది ఫ్యామిలీ సినిమాగానే ప్రమోట్ చేసాం మేము అందరు. ఎందుకంటే లడ్డు పెళ్లి దగ్గర ఎక్కువ ఫాదర్ ఇది ఉంటుంది, సెకండ్ హాఫ్లో కూడా ఎక్కువ సునీల్ గారితో మీరు అందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు, సునీల్ గారితో ఎక్కువ ఫాదర్ హ్యూమర్ ఎక్కువ ఉంది. సో ఫ్యామిలీస్కి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ నచ్చేటట్టుగానే ఉందని చెప్పాము. ఎక్కడ అడల్ట్ హ్యూమర్ ఏది వల్గర్గా ఎక్కడ ఉండదు అని అందుకే ముందు నుంచి చెప్తుంది క్లియర్గా. నవీన్ మీరు ఊహించని ఫిగర్లు వస్తాయి, ఇవాళ అదిరిపోయే ఫిగర్లు కనబడతాయి, రేపు కొంచెం తగ్గుతాయి. ఇండస్ట్రీ అంతా మళ్ళీ తగ్గిపోయిందని హంగామా చేయడానికి ఎలా రేపు ప్రీ ఫెస్టివల్ కాబట్టి రేపు తగ్గుతాయి. ఇవాళ రేపు కలిపి ఎంత ఉందో సండే ఒక్కరోజు అంత ఉంటుంది, మండే ఒక్కరోజు అంత ఉంటుంది. మళ్ళీ ఊహించని ఫిగర్లు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పి దాన్ని మళ్ళీ ఏదో ఒక కాంట్రవర్సీ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ ఊహించని ఫిగర్లు వస్తాయి. మొన్న ప్రీ రిలీజ్లో సంగీత్ చెప్పాడు కదా, నవీన్ అంటే ఎవరు కనబడ్డని, ఇది నవీన్ నూలి సినిమాని. నాకు కూడా ఫస్ట్ సినిమా అంతా ఫ్లోలో చూసుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చి, నవీన్ సెకండ్ హాఫ్లో నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. నవీన్ అంటే కూడా నువ్వు నోరు మూసుకుని థియేటర్లో సినిమా చూడు సెకండ్ హాఫ్ బాగుంది అని చెప్పిన ఫస్ట్ మనిషి ఇతని. తర్వాత మా బాబాయ్ నమ్మారు సెకండ్ హాఫ్ అంతా. నేను ఎంతో కొంచెం డౌట్లు పడుతున్నా కూడా నువ్వు నోరు మూసుకుని థియేటర్లో చూడు థియేటర్ సినిమా అని చెప్పిన ఫస్ట్ మనిషి ఈయన మా బాబాయ్, అంత కాన్ఫిడెంట్గా. దాని తర్వాత మీ మీడియాలో ఫస్ట్ చూసిన పర్సన్ రాంబాబు, నేను మధ్యాహ్నం చూసి రేటింగ్ వేసాడు అంత ధైర్యంగా. అతను కూడా సెకండ్ హాఫే బాగున్నాడు. సో నా జడ్జ్మెంట్ కంటే వీళ్ళందరూ జడ్జ్మెంట్ బాగా ప్రూవ్ అయింది సార్. అందుకని మీకు పరిచయం చేస్తున్నాను నవీన్ మరి అది ప్రూవ్ చేశాం కదా. మళ్ళీ